ఈ రోజు అంతా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ అంటే ఫుల్ కార్లో సాంగ్స్ పెట్టుకుని అయితే రచ్చ రచ్చ చేసాము ఫ్రెండ్స్ అందరము. తెచ్చుకునే చికెన్ అయితే బాగా కడిగేసి మేమే వంట చేసాము ఫ్రెండ్స్ అందరము. ఇంట్లో చేయమంటే ఒక్కరు చేయరు, బయట అయితే అందరూ వంట మాస్టర్లు అయిపోతారు ఒక్కసారిగా. ఇంకా రోటీస్ కూడా కాల్ చేసుకొని అయితే రెడీ చేసాము తినేదానికి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇదంతా చూస్తా ఉంటే నాకైతే ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. చాలా రోజులైంది కలిసి మళ్ళా మేమంతా. హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం లెంత్ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్ గురించి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే మరి స్టార్ట్ చేద్దామా? మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము, బాలరాజపల్లికి. ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకునేందుకు. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము మేమంతా. 9కి వెళ్దాం అనుకుంటే అందరూ వచ్చేతలకి 11:30 అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా బిన్నా వెళ్ళిపోయినాము. ఇంకా బాలరాజపల్లి ఘాట్ రోడ్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడికి 10 కానీ 15 కిలోమీటర్స్ కానీ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ లో ఎక్కువగా డాగ్స్, మంకీస్ ఉంటాయి. కొంచెం చూసుకుని వెళ్ళండి వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు. ఇంకా బాలరాజపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మీకు ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తా, ఒకసారి చూడండి ఎలాగున్నదో. ఇదే బాలరాజపల్లి బ్రిడ్జి. కిందేమో చెయ్యన్నది. మేము వెళ్లాల్సింది కూడా అక్కడికే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ సూపర్ గా ఉంటది. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఇంక ఇక్కడ కొంచెంసేపు ఫోటోలు దిగినాము ఫ్రెండ్స్ అందరము. లొకేషన్ బాగుంటది కాబట్టి ఇక్కడ నుంచి వస్తేనే లొకేషన్ సూపర్ గా ఉంటది చూసేందుకు. వాటర్ సౌండ్ వినిపిస్తా ఉంటే అవి చూసేందుకు అయితే వచ్చేసాము నేను మా ఫ్రెండ్ ఇద్దరము. వాటరా కిందకి వెళ్ళొచ్చు, బాగుంటుంది. నీళ్ళు బాగానే వస్తున్నాయి. ఈ వాటర్ చూసేందుకే వచ్చాము ట్రెక్కింగ్ చేసుకుంటా. ఇక్కడ నుంచి కూడా చేయన్నది వ్యూ పాయింట్ సూపర్ ఉన్నది చూసేందుకు అయితే. ఇంకా ఎన్ని చూసేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము. ఇంకా మా ఫ్రెండ్ బయట ఉన్నాడంటే వాడిని ఎక్కిచ్చేసుకొని అయితే వెళ్ళాము. కాసేపు కారు అయితే దద్దరెళ్ళిపోయింది. సాంగ్స్ పెట్టి రచ్చ రచ్చ చేసాము మేమంతా కలిసి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసి వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని బిజ్జీ కిందకి అయితే వచ్చేసాము. చాలా వరకు పార్టీలు కానీ ఏమైనా వంట చేసుకోవాలని ఇక్కడికే వచ్చి చేసుకుంటాము ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీలు ఉన్నప్పుడైతే. పైనుండి చూపించినా కదా చెయ్యేరున్నది. వాటర్ ఫ్లో చూడండి ఎట్టబోతుందో. ఇంక తెచ్చుకున్న చికెన్ అయితే బాగా క్లీన్ చేసేసాము. చికెన్ కడిగి రెడీ చేసాము. ఇంక వంట చేసుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది అగ్గి కాబట్టి ఇంక మా ఫ్రెండ్ అయితే పొయ్యి రగిలిస్తున్నాడు. ఇంత లోపల మా ఫ్రెండ్ వాళ్ళని అయితే కూరగాయలన్నీ కట్ చేశాడు. అట్లా అందరూ తలా ఒక చేస్తే బిన్న అయిపోతుంది పని. పొయ్యి అయితే అస్సలుగా రగులుకోలేదు. మ్యాటర్ ఏంటంటే కట్లన్నీ తడిచిపోయి ఉన్నాయి వానకి. అది కాక ఒక సైడ్ నుంచి వాన కూడా పడుతుంది. ఇంక ఎలాగోలా అయితే ఎగిలిచ్చేసారు మా ఫ్రెండ్స్ లాస్ట్ కి. ఒక్కసారి అనుకుంటే చేయాల్సిందే అంటారు మా ఫ్రెండ్స్ అయితే. ఇంకా మా వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నాడు అగ్గి రగిలించడానికి. ఊపలేక ఊపుతున్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకొని కష్టపడుతున్నాడు అని. చికెన్ అయితే పక్కకు తీసుకొని పెనుం బాగా కడిగేసి పొయ్యి పైన పెట్టేశాము. దగ్గర 1 అయితే స్టార్ట్ చేసినాము వంట. ప్లేట్ తెచ్చాడు ఈ బర్త్డే ఉంటాయని చెప్పినా నేను తెచ్చేయాలని. నా బర్త్డే నైట్ ప్లాన్ చేస్తాం. మీరు నైట్ అయితేనే నైట్ అయితే బాగుంటుంది బాయ్. 29 నైట్ క్యాంప్ ఫైర్ వేసి మళ్ళా 39 నైట్ మళ్ళా చేసుకోవద్దా? వాడదనే సార్లే పచ్చిమిరకాయలు. ఇంకా వంట మాస్టర్ అయితే వచ్చేసాడు. వీడొక్కడే వంట మాస్టర్ కాదు, ఇంకా మధ్యలో చాలా మంది యాడ్ అవుతూ ఉంటారు వంట మాస్టర్లో. ఒకసారి చూడండి మీరే. ఫస్ట్ అయితే ఒకడు వచ్చాడు వంట మాస్టర్. ఇప్పుడైతే వేరే వాడు వచ్చాడు. ఇంకా చూడండి ఎంతమంది వస్తారో. కొన్ని ఆనియన్స్ దీంట్లో వేసి వీళ్ళు ఎంత కష్టపడతా ఉంటే వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు. సీముచ్చరికాయలు తింటున్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
నా మీద నమ్మకం పెట్టుకొస్తున్నాడు ఏమని రిటర్న్ నేను వస్తా అనే ఎదురుగా వస్తాడు ఇప్పుడు మూడో వంట మాస్టర్ కూడా వచ్చేసాడు. ఇంట్లో చేయండి అంటే ఒక్కడు చేయడు వంట. అదేందో బయటకు వచ్చినప్పుడు కానీ లేకంటే ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కానీ ఏమైనా పార్టీలు ఉన్నప్పుడు కానీ అందరూ వంట మాస్టర్లు అయిపోతారు ఒక్కసారిగా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. ఆకలి కానీ వద్దులే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. రా మొక్క దాంట్లో కరిగి పోయిరా. వద్దులేరా వాటర్ వద్దులేరా వాటర్ దీంట్లో వస్తాయిరా, దాంట్లో వస్తాయిరా, చికెన్ లో వస్తాయి వాటర్. మళ్ళా ఏం లేదులేరా. చాలా లేట్ అయిపోయింది వంట చేసేదానికి. ఇంకా మా వాళ్ళతో ఇంకా చేస్తానే ఉన్నారు, మసాలా పుల్లతో వేస్తానే ఉన్నారు. ఇంకా దీన్ని చూసా ఉంటే నాకు వద్ద ఒకటి గుర్తుకొస్తుంది. ఈ పనుల్లో కనిపించలేదు. వేసాడు కదరా మసాలాలో. ఇన్ని ప్యాకెట్లు వేసినా ఇంకా వేయాలంటాడు మసాలా అయితే మా ఫ్రెండ్. ఇంకా కర్రీ ఎట్లా వస్తుందో ఏమో మరి. ఎరువు గాడిరా అందరూ కుకింగ్ మాస్టర్లు అయిపోయినారు. గ్యాంగ్ మొత్తానికి అందంలో గానీ టాలెంట్ లో గానీ పర్సనాలిటీలో గానీ వీడే కదా ఫస్ట్. నెంబర్ 1. ఒక పక్క వంట చేస్తా ఉంటే వీళ్ళేమో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు మీ గ్యాంగ్ లో కూడా ఉంటే కామెంట్ చేయండి. రే మసాలా ఎక్కువ పడింది నాకు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. కొట్టాను ముక్కులో ఇప్పుడు ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దగ్గర 1.5 hours పడింది చికెన్ చేసేందుకే. ఒక పక్క వాన పడతా ఉంది కాబట్టి మంట కూడా ఎక్కువ రాలేదు. ఇంకా రోటీలు కాల్చేందుకు అయితే ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇంక రోటీలు కాల్చేదానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎందుకంటే ఓన్లీ కాల్చేది ఒకటే రోటీస్ పెను పైన వేసి, అది కాక కింద అగ్గి కూడా బాగా రగులుకొని ఉన్నది. వేడికి భిన్న కాలిపోతాయి. కొంచెం చాలరా తరుణ్. ఈ తరుణ్ రే ముందుగానే కాలే ఉన్నాయి, వేడి చేసే చాలు అంతే. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇదే తలకాయ నొప్పి. ఒక్కొక్కరు పెద్ద పెద్ద ప్లేయర్స్ అయినట్టు క్రికెట్ ఆడతారు. అది ఎక్కువసేపు కూడా ఆడడు, మరి 5 నిమిషాలు ఆడి వచ్చేస్తారు. ఇలాంటి సంబరానికి ఆడేది అనుకో నాకు అర్థమే కాదు. వాళ్ళు క్రికెట్ ఆడుతా ఉంటే వీడు చూడండి ఏం చేస్తున్నాడు, చికెన్ తింటున్నాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంటే కొంచెం క్లైమేట్ అయితే సూపర్ గా ఉన్నది చూసేదానికి. ఒకసారి చూడండి మీరు కూడా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. హెల్తీ ఫుడ్. ఇంకా చింటూ గాళ్ళు రెడీగా వచ్చేస్తున్నారు. మీ వంట చేసేది చూసి మాకేమైనా ఉంటుందేమో అని. లాస్ట్ కి అన్ని రెడీ అయిపోయినాయి, చికెన్ కర్రీ, రోటీస్ ఇవన్నీ. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఎంత చూసా అంటే ఒక సాంగ్ గుర్తుకొస్తుంది నాకు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసినాము అందరము. ఇంకా మా ఫ్రెండ్ చింటూ గాళ్ళకి చికెన్ ముక్కలు అయితే వేస్తున్నాడు. పక్క చికెన్ ముక్కలు వేస్తూనే వాటితో మాట్లాడుతున్నాడు. అవి కూడా బాగా వింటున్నాయి మా ఫ్రెండ్ గారి మాటల్ని. ఒకసారి చూడండి మీరే. క్లైమేట్ అయితే ఒక్కసారిగా మారిపోయింది. మళ్ళా ఇంత ముందుగా వాన పడలా, ఇప్పుడు మళ్ళా పడుతుంది వాన. వాటర్ కూడా ఫుల్ గా అంటే ఫుల్ గా ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా పోతుంది. సౌండ్ కూడా ఎక్కువ వినిపిస్తుంది. బాగా వస్తుంది. ఒక పక్క సైడ్ వాటర్ ఫ్లో తక్కువ పోతా అంటే అక్కడ దిగేసి ఇంకా ఆ పక్క సైడ్ లో వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే చూసేదానికి వెళ్ళాము.
ఇంకా వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చేసాము. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. అలా కాసేపు అందరం కలిసి ఫోటోలు తీసుకుని రిటర్న్ అయిపోయినాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వచ్చి. ఇంకా మా ఫ్రెండ్స్ కాడికి అయితే వెళ్తున్నాము రిటర్న్. చాలా రోజుల తర్వాత అందరం కలిసినాము. ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. అది మా మ్యాటర్. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే మరి ఉంటాను.